భారతదేశంలో పెద్ద పెద్ద నగరాల్లో ఎయిర్ పొల్యూషన్ వాయు కాలుష్యం ఎలా ఉందో మనకు తెలుసు. ఢిల్లీ కావచ్చు, కలకత్తా, ముంబై, హైదరాబాద్ ఇలాంటి అనేక పెద్ద పెద్ద నగరాల్లో విపరీతమైన ఎయిర్ పొల్యూషన్ ఉందన్నమాట. ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది కేవలం ఊపిరితిత్తులకే కాదు, మెదడుకు కూడా ముప్పే అని చెప్పి రీసెంట్గా కొన్ని సర్వేలో తెలుస్తుంది. ఢిల్లీలో కానీ రకరకాల నగరాల్లో కానీ పెరుగుతున్న వాయు కాలుష్యం కేవలం ఊపిరితిత్తులు, గుండెకి సంబంధించిన సమస్యలకే పరిమితం కాలేదని చెప్పి అది మానవ మెదడుపై కూడా ప్రభావం చూపుతుందని ఢిల్లీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నిర్వహించిన సమీక్షలో తెలిసిందనమాట. మనకు తెలుసు వాయు కాలుష్యం అనేది, ఎయిర్ పొల్యూషన్ అనేది మనకి ఊపిరితిత్తులు కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ, అదే కాదు ఈవెన్ బ్రెయిన్ ఫంక్షనింగ్ లో కూడా ఎఫెక్ట్ అవుతుందని చెప్పి రీసెంట్గా ఢిల్లీ యూనివర్సిటీకి సంబంధించిన కొంతమంది దీని మీద రీసెర్చ్ చేసి చెప్పారనమాట. గాలిలోని చాలా సూక్ష్మ ధూళి కణాలు ఏవైతే ఉన్నాయో అవి సుదీర్ఘకాలం శరీరంలో చేరటం వల్ల మెదడు నిర్మాణం, ఆలోచన శక్తి, జ్ఞాపక శక్తి దెబ్బతింటున్నాయని చెప్పి ప్రొఫెసర్లు తెలియజేశారు. ఈ కణాలు నాసికా మార్గం ద్వారా నేరుగా నాడీ వ్యవస్థలోకి ప్రవేశించి ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఇన్ఫ్లమేషన్ కి కారణమవుతుందని చెప్పి కూడా శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ కూడా అధిగమించి ఎయిర్ పొల్యూషన్ అనేది మెదడు కణాలకు హాని కలిగిస్తుందని చెప్పి కూడా పరిశోధనలో వెల్లడైందనమాట. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఎయిర్ పొల్యూషన్ అనేది శారీరక, మానసిక వికాసాన్ని తగ్గించే ప్రమాదం ఉందని కూడా ఈ సర్వేలో తెలిసింది. వృద్ధుల్లో అంటే ఏజ్డ్ పాపులేషన్లో అల్జీమర్స్ కావచ్చు, పార్కిన్సన్స్ కావచ్చు, ఇటువంటి వ్యాధులకు కూడా ఎయిర్ పొల్యూషన్ కారణమవుతుందని చెప్పి తెలుస్తోంది. ఇక్కడ మనం గమనిస్తే కనుక భారతదేశంలో ఎయిర్ క్వాలిటీకి సంబంధించి ఏదైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ ఉన్నాయో దానికంటే మంది 5 times ఎక్కువ ఉన్నాయంట. అంటే PM 2.5 లెవెల్స్ ఎంత ఉండాలో దానికంటే 5 times ఎక్కువ ఉన్నాయి ఇండియాలో యావరేజ్ తీసుకుంటే. జనరల్గా 5 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ యాన్యువల్ యావరేజ్ ఉండాలి PM 2.5 కాన్సన్ట్రేషన్ WHO స్టాండర్డ్స్ ప్రకారం. ఇండియాలో 50.6 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ అనమాట. అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన స్టాండర్డ్స్కి మించి 10 times 20 times ఎక్కువ ఉందన్నమాట. మన దగ్గర ఇండియాలో యావరేజ్న PM 2.5 కాన్సన్ట్రేషన్. అంటే ఇండియాలో అసలు కొన్ని ప్రాంతాల్లో ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి అనమాట. అసలు ఈ PM 2.5 అంటే ఏంటి, అసలు ఈ పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 అంటే ఏంటి? అతి సూక్ష్మమైన, వెరీ టైనీ ఎయిర్ పొల్యూషన్ పార్టికల్స్ అనమాట. చిన్న చిన్న అతి సూక్ష్మమైన, కొన్నిసార్లు మనిషి కంటికి కూడా కనిపించవు, అతి సూక్ష్మమైన అవి మన బ్లడ్లోకి, లంగ్స్లోకి, బ్రీతింగ్ ద్వారా మనం మొత్తం పొట్టలోకి వెళ్ళిపోతుంటాయి అనమాట. PM 2.5 అనేది చాలా సూక్ష్మమైన టైనీ ఎయిర్ పొల్యూషన్ పార్టికల్స్, స్మాలర్ దాన్ 2.5 మైక్రాన్స్. 2.5 మైక్రాన్స్ కన్నా చిన్నవన్నమాట. అవి మన లంగ్స్లోకి వెళ్తాయి, బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతాయి. మన బ్రీతింగ్ డిసీజ్, క్యాన్సర్, హార్ట్ ఇవన్నీ. 2009 నుంచి 2019 మధ్య, 2009 నుంచి 2019 మధ్య ల్యాన్సెట్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో 1.5 మిలియన్ డెత్స్, అంటే దాదాపు 15 లక్షల మంది ఎయిర్ పొల్యూషన్ వల్ల చనిపోయారంట. మన దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది ఎయిర్ పొల్యూషన్, ముఖ్యంగా మన దేశంలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది ఎయిర్ పొల్యూషన్ వల్ల 5.2 years తగ్గుతుందంట. అసలు ఈ PM 2.5 పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 ఈ పొల్యూషన్ ఎలా వస్తాయి? కంబషన్ ఇంజన్స్, పవర్ జనరేషన్, ఇండస్ట్రియల్ యాక్టివిటీస్, క్రాప్ బర్నింగ్, అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్, వుడ్ అండ్ కోల్ బర్నింగ్. ఈ కంబషన్ ఇంజన్స్ వల్ల, పవర్ జనరేషన్ యాక్టివిటీస్ వల్ల, పరిశ్రమల వల్ల, ఈ పంటను మనైతే మిగులు పంట ఏదైతే బర్న్ చేస్తామో, కాల్ చేస్తాం, వాటి వల్ల, మన వ్యవసాయం ఎలాంటి ప్రాక్టీసెస్ చేస్తాం వీటి వల్ల, అదేవిధంగా కోల్ బర్నింగ్, వుడ్ బర్నింగ్ అంటే ఈ బొగ్గుని కాల్చడం వల్ల, ఇలా PM 2.5 జనరేట్ అవుతుంది అనమాట. అయితే ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే WHO స్టాండర్డ్స్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ ఏదైతే ఉన్నాయో, అంటే యాన్యువల్గా PM 2.5 5 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ కన్నా ఎక్కువ ఉండకూడదు అనే స్టాండర్డ్స్ ఏదైతే ఉన్నాయో ఓన్లీ 17% ఆఫ్ ద సిటీస్ ప్రపంచవ్యాప్తంగా ఫాలో అవుతున్నాయంట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాజీ సైంటిస్టు సౌమ్య స్వామినాథన్ గారు ఒక మాట అన్నారు. మొత్తం ఎయిర్ పొల్యూషన్ సంబంధించి మనం ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. ఏదర్ ఇన్సెంటివ్స్ ఆర్ పెనాల్టీస్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగా ఎంకరేజ్ చేయాలి. ఈ ఓల్డ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ వీటి మీద పెనాల్టీస్ వేయాలి. ఇలా స్ట్రింజెంట్ మెజర్స్ తీసుకుంటేనే మనం PM 2.5 కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని భారతదేశంలో తగ్గించవచ్చని సౌమ్య స్వామినాథన్ గారు చెప్పారు.